పెద్దలు మా గురువు గారు పరచూరి వెంకటేశ్వరరావు గారికి, అలాగే దాము గారికి, రామసత్యనారాయణ గారికి, మా సోదర సమానులు చంద్రమహేష్ గారు, సముద్ర గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాకి నేను డైలాగ్ రైటర్ని. అట్లాగే ఈ సినిమాకే కాదు, డైరెక్టర్ గారి మొదటి సినిమా నుంచి దాదాపుగా మధ్యలో ఒక సినిమా తప్ప అన్నిటికీ నాతో డైలాగ్ రాయించుకున్నారు. ఎవరు మారినా కానీ నన్ను మాత్రం మార్చకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అందుకని అంటే ఎక్కడ గురి గురిందో నా మీద తెలియదు, నమ్మకం. నాకు వరుసగా అన్ని సినిమాలకి నాతోనే రాయిస్తున్నారు. అంటే నేను 3 సినిమాలు డైరెక్ట్ చేసిన తర్వాత రైటర్గా రాయమని నన్ను ఎవరు అడగలేదు. మా గురువు గారు పరచూరి బ్రదర్స్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కార్తిక్ గారు అడిగారు. అప్పటి నుంచి మా రిలేషను కంటిన్యూ అవుతూ ఉంది. తను అంటే తన క్రాఫ్ట్ మీద మంచి గ్రిప్పు, కమాండ్ ఉన్న వ్యక్తి కార్తిక్ గారు. అందుకనే నాకు కూడా ఆయనతో పనిచేయటం అనేది చాలా అంటే ఒక అంటే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్తో పాటుగా ఒక సరదాగా ఆయనతో పాటు ఒక ఫ్రెండ్లీగా నేను మూవ్ అవ్వడం జరుగుతూ ఉంది అన్ని సినిమాలకు కూడా. అట్లాగే ఈ సినిమాలో చూస్తే కొత్త ఆర్టిస్టులే కానీ అంటే మీకు రేపు థియేటర్లో చూసినప్పుడు కూడా తెలుస్తుంది. ఎవ్వరు కూడా మీకు దాదాపుగా అంటే కొంతమంది మొదటిసారి యాక్ట్ చేస్తున్నారు, కొంతమంది 2-3 సినిమాలు చేశారు, కానీ ఎవరు కూడా మీకు కొత్త ఆర్టిస్ట్ లాగా అనిపించరు. అందరూ చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ లాగే చేశారు. అట్లాగే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన మొదటిసారిగా రాఘవ్ గారు, రాంబాబు గారు వాళ్ళు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. వారికి ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అవడంతో పాటుగా మంచి పేరు, డబ్బు తీసుకురావాలి, ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడుతుందని నేను మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.